అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. మీ మాట యొక్క ప్రభావం కూడా ఇతరుల మీద అనుకూలంగా ఉంటుంది, గౌరవిస్తారు. సహకారం కూడా స్త్రీజన సహకారం, అలాగే మాతృజన సహకారం, సోదర సహకారం, వీటితో మనం కార్యక్రమాలను చక్కగా నెరవేర్చగలుగుతాం, సమయానికి పనులను పూర్తి చేయగలుగుతాం. అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్న దృష్ట్యా, నిర్ణయం తీసుకోవడంలో కొంత సందిగ్ధత ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో మనం ఏ విషయాన్నైతే ఆలోచిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే త్వరితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సకాలానికి పనులను నెరవేర్చుకోగలగడం సాధ్యమవుతుంది. అదేవిధంగా శత్రువులు కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు మీలోని ఉత్సాహాన్ని, కృషిశీలతను, పట్టుదలను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆ శత్రువుల యొక్క ప్రభావం చేతనే మీరు ఎక్కువ నైపుణ్యాన్ని, ఎక్కువ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. తద్వారా మీరు మీ పై అధికారుల వద్ద గౌరవాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అలాగే ఆర్థిక విషయాలలో కూడా ఈ నైపుణ్యం యొక్క వృద్ధి వలన అనుకూలమైన ఫలితాలు సిద్ధించి మనం అభివృద్ధిని సాధించే అవకాశం కూడా ఉంది. పుణ్యము యొక్క లోపము, పుణ్యము యొక్క వాడకం ఎక్కువ కావడము అంటే తాత్పర్యం ఏంటి? మనం పుణ్యం త్వరితంగా చేయలేకపోవడము, చేసిన పుణ్యాన్ని ఉపయోగించుకోవడము అనే కార్యక్రమాల వల్ల మనకు ఏమవుతుంది అంటే పుణ్యము యొక్క ప్రభావం తగ్గిపోతుంటుంది. అందువలన శ్రద్ధతో పుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అది లేనప్పుడు అసంతృప్తులకు లోను కావడం వల్ల మనం చేసేటువంటి కృషిశీలత కూడా లోపించే ప్రమాదం ఉంది. అందువలన పుణ్యబలాన్ని పెంచుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు అయినా జపిస్తున్నట్లయితే పుణ్యబలం పెరిగి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విశేషించి మనం ఒక సమయంలో ఏదో కావాలనుకుంటాం, మరో సమయంలో అదే వద్దనుకుంటాం. దీనివలన పుణ్యం అనవసరంగా వ్యర్థమైపోతుంటుంది. అందువలన అనుకున్నది ఒక భావన, వద్దనే భావన యొక్క అవసరం లేదు. ఏదైనా భావన కలిగితే కావాలి అనుకుంటే అక్కడితో ఆగిపోవడం మంచిది. దాని మీద వ్యతిరేకపు ఆలోచనలను చేసుకోకుండా ఉండడం శ్రేష్టం. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉంటాయి, ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. తద్వారా మిమ్మల్ని అనుసరించడం, అనుకరించడం అనే కార్యక్రమాల ద్వారా ఇతరులు కూడా విజయాలను సాధించే అవకాశం ఉంది. మాట్లాడే తీరులో కొన్ని సమయాలలో సౌమ్యత పాటించినప్పటికీ కొన్ని సమయాల్లో తొందరపాటు వల్ల గమ్మున పరుషంగా సంభాషణ మొదలవడం, ఇతరులకు అది అపార్థాలను ఇవ్వడం మొదలైనటువంటి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, ముందుగానే ఆలోచించి ముఖ్యమైనటువంటి అంశాలు మర్చిపోకుండా నోట్ చేసుకుని తర్వాతనే మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. వాహనాలకు సంబంధించి
ప్రయాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా గౌతమ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ప్రయాణం చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వీలైనంత వరకు స్వయంగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నం చేయకుండా నడిచే విధంగా ఒక డ్రైవర్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా నడిచినట్లయితే మీకు ఈ అనైకాగ్రత వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. చక్కని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా అవసరం. విశేషించి ధన విషయంలో కూడా అనుకోని ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 మార్గాలలో ధనాన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండి ముందుగానే అప్పు తీసుకోకుండా అత్యవసరమైనప్పుడే మాత్రమే ఆ అప్పు తీసుకునేలాగా ఏర్పాట్లు చేసుకుని ఉండి సిద్ధంగా ఉన్నట్లయితే ఆకస్మిక నష్టముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. విశేషించి మీరు చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నష్టాన్ని కలుగజేయకుండా ఇతరులకు అపార్థాన్ని కలుగజేయకుండా కూడా ఈ ఆరాధన బాగా ఉపకరిస్తుంది. శనికి సంబంధించి ప్రతి శనివారము ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ అనుకోని ఖర్చులను ఎదుర్కోవడం కోసం అవి వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్సాహంతో పాల్గొంటారు, విజయాలు సాధిస్తారు, తెలివితేటలు బాగా పనిచేస్తాయి. అయితే అనవసరం ఖర్చులు కానీ ప్రభుత్వ సంబంధంగా చేయాల్సినటువంటి ఖర్చులు కానీ కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం, ధనం సమకూడడం కోసం, చేసిన ఖర్చు వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వాహనాలకు సంబంధించి స్వయంగా నడుపుతూ దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అయితే ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా ఇబ్బంది ఎదురు కాకుండా కాపాడుకోగలుగుతారు. స్థిరాస్తులను పెంపొందించుకునే అవకాశం కూడా ఉంది. అలా పెంపొందించుకోవడం కోసం మీరు ఇల్లు కొందాము అనుకున్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయక అనే మంత్రాన్ని జపించడం మంచిది. ఒకవేళ స్థలం కొందామనుకున్నట్లయితే శ్రీవరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. మీ ఆలోచన విధానం ఇతరులకు కూడా మేలు చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు చేసేటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండడం కోసం స్నేహితులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం తప్పనిసరి. ఆ స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం వారి నుంచి వచ్చేటువంటి మాటలను మనం పెద్దగా స్వీకరించకుండా వారు చెప్పే భావనలో ఏదైతే మన అభివృద్ధిని కోరుతారో దాన్ని మాత్రమే స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం. దాంతోపాటుగా ఏ వ్యక్తులకి మీరు అప్పులు ఇచ్చారో ఆ వ్యక్తులు కూడా, అలాగే ఆ వ్యక్తులకు సంబంధించిన బంధువర్గీయులు కూడా మీకు విరోధులుగా మారే అవకాశం ఉంది. అందువలన ఆ అవకాశం వారికి ఇవ్వకుండా సౌమ్యతతో ముందుకు ప్రయత్నం చేయటం చాలా శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు పొందే ప్రయోజనం కంటే వాళ్ళకి మీరిచ్చే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీరు ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా ఇతరులకు ఉపకారం చేయడం కోసం మాత్రమే వినియోగించినట్లయితే ఎక్కువ సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరచుకోవడం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో మీరు ఉత్తమ ఫలితాలను పొందడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించండి. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరులో ఇతరులకు క్లేశం కలగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
వారితో మాట్లాడేటప్పుడు ఇతరులకు అపార్థం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తూ మాట్లాడేది తగ్గించడం అవసరం. సజ్జనుల నుంచి సహకారం లభిస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం వారితో మనం సంప్రదించడం, వారి సలహా తీసుకోవడం, వారి ఆశీస్సులను తీసుకోవడం మొదలైనటువంటివి ఎక్కువగా ఉపకరిస్తాయి. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారు చేసేటువంటి ప్రయత్నాలలో ఆలస్యాలు, లోపాలు జరగడం వల్ల ఆ అపకారం మీ దాకా చేరదు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాల విషయంలో కూడా మీ ప్రయత్నాలు మీకు మాత్రమే ఫలితాలనిచ్చేవిగా ఉండడం అంత ఉత్తమం కాదు. మీ స్నేహితుల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు కొంత నష్టపోయినప్పటికీ కూడా, మీరు ప్రయోజనాన్ని కోల్పోయినప్పటికీ కూడా అది భవిష్యత్తులో ఉపకరించేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు ఏదో సుందరమైన వస్తువు బాగా నచ్చింది, దాన్ని తీసేసుకోకపోతే ఇంకోళ్ళు తీసేసుకుంటారు మొదలైన ధోరణులతో మీరు ఆలోచించే అవకాశం ఉంది తప్ప, మీకు నిజంగా అవసరమైనటువంటి వస్తువులను మాత్రమే స్వీకరించాలి అనేటువంటి ధోరణి తక్కువగా కనిపిస్తోంది. అందువలన సుందరమైనవి, ఆకర్షించేవి ఉన్నప్పటికీ కూడా మీరు వాటికి లొంగకుండా మీకు ఏది నిజంగా అవసరమో ఆ అవసరమైన దాన్ని మీ ఆత్మీయుల ద్వారా తెప్పించుకుంటే దానివల్ల మీకు సొంతంగా ఆర్థికంగా నష్టం కలగకుండా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఏ ప్రయత్నాలు అయితే ఉంటాయో అవి కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ అప్పు చేసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లయితే నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఆ కారణంగా చిన్నగా చేసినా కూడా మీ దగ్గర ఉన్న సొమ్ముతో మాత్రమే చేయటం శ్రేయస్కరం. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సొమ్ము ఏదైనా ఉన్నట్లయితే అది రావడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించి తొందరపడి ఆ సొమ్మును స్వీకరించడం కూడా చాలా అవసరం. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రము, అలాగే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రము కూడా ఈ మీ సొమ్ము నష్టపోకుండా మీకు రావాల్సింది రావడానికి ఉపకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఎంత లక్ష్య దృష్టితో ప్రవర్తించినా కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. దాన్ని కూడా అధిగమించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ఉంటారు. మాట విలువ బాగుంటుంది. మీరు ఏది చెప్పినా దాన్ని ఇతరులు కూడా ఆచరణలో పెడతారు. వాళ్ళు ఆచరణలో పెట్టడం ద్వారా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. వారి అభివృద్ధిని చూసి మీరు ఆనందపడే అవకాశం ఉంది. అలాగే సంతాన వర్గంలో మీరు ఆశించినటువంటి అభివృద్ధులు కలగడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కారణంగా ఆత్మీయులతో సంప్రదించి వారికి సరియైన మార్గనిర్దేశం చేయడం అనేటువంటిది తప్పనిసరి. సంతానవర్గం యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క బుద్ధి కుశలత పెరగడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీ స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనానికి ఇచ్చిన ప్రాధాన్యము స్నేహితులకు ఇవ్వకపోవడం వల్ల మీరు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆత్మీయులతో సంప్రదించి వారి సలహాలను స్వీకరించి ముందడుగు వేసినట్లయితే ఎక్కువ లాభప్రదంగా కార్యక్రమం సాగే అవకాశం ఉంది. మీరు ఇతరుల యొక్క ఆరోగ్య విషయంలో కావలసినటువంటి సేవాభావాన్ని ప్రకటించడం ద్వారా, వారికి కావలసిన సౌకర్యాలను సమకూర్చడం ద్వారా మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. విశేషించి మనం చేసేటువంటి ఏ వ్యాపారంలోనైనా జీవహింసకు ప్రాధాన్యం ఉండకూడదు. అదేవిధంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఉండాలి. తద్వారా మీరు పొందేటువంటి ఫలితము ఆనందప్రదంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా భగవంతుని యొక్క ఆ రూపాన్ని మనసులో నిలబెట్టుకుంటూ కార్యక్రమాలను చేయడం వల్ల నష్టాలకు అతీతంగా వ్యవహరించగలుగుతారు. స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగానే ఉంటాయి. విశేషించి ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని
కృతజ్ఞత రూపంలో ఎదుటివారికి కూడా మీరు ప్రత్యుపకారాదులు చేయడము, లేదా ప్రత్యుపకారం చేయడం కంటే కూడా వారికి మేలు చేయాలి అని భగవంతుని ప్రార్థించడము ఎక్కువ బాగా ఉపకరిస్తుంది. స్నేహ సంబంధాలు అనుకోని ఖర్చులను పెంపొందించే అవకాశం కూడా ఉంది. కానీ ఈ అనుకోని ఖర్చులను నియంత్రించుకోవడం తప్పనిసరి. మాట విలువ పెరగడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలను జపించడం మంచిది. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ప్రయోజనాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రవర్తించే మీ తీరు మీ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. లక్ష్య సాధనాశక్తిని పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మెలగడం ద్వారా ఇబ్బందిని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్య సాధనా క్రమంలో ఉపకరించేవిగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు ధ్యానాధికంలో పాల్గొనడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలను, ఆనందప్రదమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలలో మీకు ఏ రకమైన నష్టాలున్నా, అనుకోని ఖర్చులున్నా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా సకాలానికి పనులు పూర్తి కావడము, అభివృద్ధి కలగడము అనేటువంటిది జరుగుతుంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ యొక్క స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడుకుని ఆ పనులను పూర్తి చేయడం, ఇతరులకు పని పూర్తి చేయడం ద్వారా దాని సత్ఫలితాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాల విషయంలో మీ త్యాగం ఊరికే పోదు, భవిష్యత్ కాలంలో అది ఎంతో ఉపకరించేదిగా ఉంటుంది. అదేవిధంగా మీ బంధువర్గీయులలో కూడా తండ్రి వైపు బంధువులకు ఆరోగ్య విషయంలో కొంత లోపం కనిపిస్తోంది. ఆ లోపాలను అధిగమించడం కోసం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ బియ్యంతో ఆ నువ్వులను కలిపి ఆవులకు పెట్టడం ద్వారాను, ప్రతి శనివారము ఆ నువ్వుల పూజ తప్పనిసరిగా చేయడం ద్వారాను, పక్షులకు ప్రతిరోజు కాసిన గింజలు వేయడం ద్వారాను, చీమలకు నూకలు వేయడం ద్వారాను మీరు శని దోషాన్ని నివారించుకుని అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం చాలా శ్రేష్టం. శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. ఆ విజయములు మీకు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో మీరు పొందే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. వారికి చేసేటువంటి ప్రయోజనం కంటే మీరు పొందేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆనందాత్మకంగా ఉంటుంది. విశేషించి అనుకోని ఖర్చులకు కొంతవరకు అవకాశం ఉంది. వ్యాపారాదులమైనటువంటి వాటి విషయాల్లో ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు పెట్టడం, నియంత్రించుకోవడం, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మీ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ఎవరి నుంచి అయితే మీరు మంచి ఫలితాలను ఆశిస్తున్నారో, ఎవరికి మీరు మంచి ఫలితాలను ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సత్ఫలితాలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. తండ్రి లేదా తత్సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా ఎదుర్కోవడం తప్పనిసరి. అదేవిధంగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆనుకూల్యము క్రమంగా పెరుగుతుంటుంది. ఆ విధంగా పెరిగేటువంటిది మీ యొక్క పరిణతికి ఉపకరించేదిగాను, ఇతరులకు కూడా మీ వలన ఉపకారాలు జరిగేటట్లుగాను, అభివృద్ధికరంగాను ఉంటుంది. ఆర్థిక విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేష్టం. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. న్యాయబద్ధంగా ప్రవర్తించే మీ తీరు మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. మీ పైవారు మిమ్మల్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తారు. విశేషించి కిందవారు మీకు సహకరించే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు. అలా ఉద్యోగులు మీ కిందివారు మీకు సహకరించడం ద్వారా ఫలితాలను సకాలంలో సాధించగలుగుతారు. తద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నట్లుగా ఇతరులకు కూడా వ్యక్తీకరించగలుగుతారు. ఆ విధమైన వ్యక్తీకరణ ద్వారా కూడా
కొంత పుణ్యం వస్తుందన్నమాట. తద్వారా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులకు మేలు చేయడం కోసమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించడం మంచిది. మీ స్వప్రయోజనాలు కొన్నిటిని త్యాగం చేసినా సరే సకారానికి పనులను పూర్తి చేయడం తప్పనిసరి. వృద్ధి స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఉన్న దృష్ట్యా ప్రయత్నాల వల్ల ప్రమోషన్లు రావడం కానీ, ఉద్యోగ స్థానంలో బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు మీకు అప్పచెప్పడం కానీ మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు విజయాలను సాధించగలుగుతారు, అనుకూలతను సాధించగలుగుతారు. ఇతరులకు ఉపకరించడం విషయంలో మీ యొక్క దృష్టి ఏదైతే ఉందో అది అందరికీ మార్గదర్శకమవుతుంది. ఆధ్యాత్మికవాదులకు మార్గదర్శకం కావడమే కాకుండా మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా జపాధికానికి శరీరాన్ని మనస్సుని అలవాటు చేయడం అనేటువంటి విషయం తప్పనిసరిగా ఉపకరిస్తుంది. మీ యొక్క వృత్తి స్థానంలో అధికారుల నుంచి అనుకూలత సిద్ధించడం కోసం, గౌరవం పెంపొందడం కోసం మీరు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది. ఇతరులకు ప్రయోజనాలను కలిగజేసేటువంటి మీ ప్రవర్తన ఏదైతే ఉందో అది అందరి విషయంలో మీ యొక్క కృషి ఏదైతే ఉందో అది అభివృద్ధినిచ్చేదిగాను, వాళ్లకు మేలు చేసేదిగాను ఉంటుంది. తద్వారా వారి నుంచి వచ్చేటువంటి అనుకూల భావనలు ఉన్నాయో అవి భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. న్యాయబద్ధమైన ప్రవర్తన ద్వారా మీ యొక్క కృషి గౌరవింపబడేటందుకు, ప్రయోజనాలను ఇచ్చేటందుకు, సజ్జనులకు సహకరించేటందుకు కూడా ఉపకరిస్తుంది. ఈ విధంగా మనం ఆచరించేటువంటి కార్యక్రమాలలో ఉండే లోపాలను గుర్తించి తదనుగుణమైనటువంటి జపాధికాన్ని చేసుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా మనం అనుకూలమైనటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. ముఖ్యంగా దైవ విశ్వాసము, అలాగే మనకు ఆత్మవిశ్వాసము, ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. అవి రెండు సిద్ధింపజేసుకోవడానికి కూడా ఈ సమయం తగినదే. ఆ కారణంగా మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అమృతం విషం అనేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం కాకుండా కాపాడుకుంటూ సమయానికి ఆ పనులను పూర్తి చేసేటువంటి స్థితిని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ప్రవర్తన న్యాయబద్ధమైనది కావడం వలన కొంత పరుషంగా మాట్లాడడం కూడా సంభవిస్తుంది. అది మీకు వ్యతిరేకతను కలిగించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ పరుషత్వాన్ని నిగ్రహించుకోవడంతో పాటుగా ఆనందాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆ విధంగా ఇతరులకు మేలు చేసే ప్రయత్నం అధిక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ ఇతరులలో ఉండేటువంటి లోపాలను గుర్తించి వాటిని వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి యొక్క గుణదోషాల విచారణ లేకుండా వీలైతే ఏ చిన్న గుణం కనిపించినా దాన్ని ప్రశంసించడం ద్వారా వ్యక్తుల్ని మీరు ఆకట్టుకోగలిగితే ఎక్కువ మంది యొక్క సహకారం మీకు లభిస్తుంది. ముఖ్యంగా మీ క్రింద పనిచేసేటువంటి వారిలో లోపాలను ఎంచడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా గౌతమ నామాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ప్రయాణం సులభంగా సాగడంతో పాటుగా మీరు ఏ పని మీద పెడుతున్నారో ఆ పని యొక్క సానుకూలత కూడా, కార్యసిద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. దాన్ని అలా సద్వినియోగం చేసుకోవాలి. మీకు వచ్చేటువంటి ఆలోచనలు కళాత్మకంగాను, సుందరంగాను, ఇతరులను ఆకట్టుకునేవిగాను ఉండే అవకాశం ఉంది. మీ పిల్లల యొక్క అభివృద్ధి కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా పిల్లల్ని పోటీలలో ప్రోత్సహించడం, అనుకూలమైనటువంటి స్పందనలు కలిగేటట్లుగా వాళ్ళని ఆశీర్వదించడం మొదలైనటువంటి చర్యల వల్ల వారి అభివృద్ధి ఎక్కువగా కలుగుతుంది. శత్రువులను మీ తెలివితేటలతో జయించే అవకాశం ఉంది. వారు మీకు అపకారం చేయలేకుండా దాన్ని మీరు ఎత్తుకి పై ఎత్తు అన్నట్లుగా వారితో వ్యవహరించి తుది విజయాన్ని మీరే పొందే అవకాశం ఉంది. అలాగే స్నేహ సంబంధాల విషయంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికార వర్గంలో ఉత్తములు,
ఉన్నతులు వారి యొక్క సహాయ సహకారాలతో మీరు చాలా పనులను సానుకూలం చేసుకోగలుగుతారు. మాట్లాడే తీరు విషయంలోనే గమ్మున కోపం రావడం, కోపం వచ్చి గమ్మున నిగ్రహించుకోలేకపోవడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉన్న దృష్ట్యా చాలా నిగ్రహాన్ని పాటిస్తూ ప్రాణాయామము, యోగ సాధన, ఆసనములు మొదలైన చర్యల ద్వారా ఈ నిగ్రహాన్ని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క ఆందోళనాత్మకమైన మానసిక స్థితి వలన పనులలో కొన్ని లోపాలు జరిగే అవకాశం ఉంది. అందుకని ప్రతి పని కూడా చేసే ముందు కొంచెం సేపు శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని జపించుకుని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే ఆందోళనకు తావుండదు. సరి అయిన నిర్ణయాలు తీసుకోగలగడం కోసం శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని కూడా ఒక 108 పర్యాయములు జపించుకుని తరువాత నిర్ణయం తీసుకున్నట్లయితే సరి అయిన నిర్ణయాలుగా అవి రూపొందే అవకాశం ఏర్పడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి, నియమాలను పాటించాలి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధించగలిగిన పనులలో మాత్రం ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ప్రయాణాలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయాణాలని అయిష్టంగా చేయడం ద్వారా మీరు సరి అయిన ఫలితాలను సాధించలేకపోతారు. అందువలన ప్రయాణం చేసే సమయంలో గౌతమనామాన్ని జపించుకుంటూ ఉండడం వలన ఆ ప్రయాణం యొక్క ఫలితాలని కూడా సక్రమంగా పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించి నూతనమైన వాహనాలను కొనుగోలు చేయడం కానీ లేదా ఉన్న వాహనాన్ని అలంకరించడం కానీ అలా చేసే అవకాశం ఉన్న దృష్ట్యా వాటి కోసం మీరు వెచ్చించేటువంటి సొమ్ము వ్యర్థం కాదు. ఆ విధంగా చేయడం ద్వారా మీరు ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. సంతాన వర్గంలో అభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయి. వారు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషించి శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. స్నేహితులలో సోదరులు, సోదర సంబంధీకులైనటువంటి వ్యక్తులు, తల్లికి సంబంధించినటువంటి వారు, ఇలాంటి వారితో అనుబంధాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో దూర ప్రయాణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. అవి సిద్ధించడం కోసం విష్ణుర్ గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి వృత్తి స్థానంలో స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదుటి వ్యక్తులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల మీ గౌరవం పెంపొందుతుంది. దానిలో మీ స్వార్థానికి కొంచెం తావిచ్చినా అది నష్టపెట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ నష్టాలకు తావు లేకుండా ఇతరులకు మాత్రమే మేలు కలిగేటువంటి పనులను మీరు ఆచరించడం ద్వారా మీరు భవిష్యత్తులో ఈ గౌరవం యొక్క ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. తాత్కాలికంగా కొంత నష్టమవుతోంది అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉపకరించేటువంటి అంశం కాబట్టి ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రీ దత్త శరణం మమ అనేటువంటి మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది, మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో లోపాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. విశేషించి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించవచ్చు, ఈ మంత్రాన్ని జపించవచ్చు. అలా చేసిన దాని వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వారి ఆరోగ్యంలో కూడా మెరుగుదలను మీరు గుర్తించగలుగుతారు. స్నేహ సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ మీరు ప్రవర్తించే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, పట్టుదలతో వ్యవహరించగలుగుతారు. కానీ మాట్లాడేటప్పుడు తొందరపాటుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి అపార్థాలను తీసుకొస్తాయి. విశేషించి వ్యక్తులను దూరం చేసే ప్రమాదం ఉంది. స్త్రీజన సహకారం అనుకూలంగా ఉంది. వారు సాధించేటువంటి కార్యక్రమాలు మీకు ప్రతిష్టను తీసుకొచ్చేవిగా ఉంటాయి.
వారి యొక్క సలహాలను పాటించడం, వారి సహకారాన్ని తీసుకోవడం మీ యొక్క గౌరవాన్ని వృద్ధి పొందించుకునేటందుకు అవకాశాన్ని ఇస్తుంది. విశేషించి వృత్తి స్థానంలో మీ యొక్క తెలివితేటలతో చేసేటువంటి పనులు అభివృద్ధిని కలుగజేస్తాయి. విద్యార్థులలో గణితము లేదా విద్య వీటిలో వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. అందువలన వాళ్ళని ప్రోత్సహించడం కోసం వారు పరీక్షలు రాసేటువంటి సందర్భాలలో, అలాగే పోటీలలో పాల్గొనేటువంటి సందర్భాలలో ఇంటి వద్ద తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. సంతాన వర్గంలో అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి స్థానంలో విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై కూడా విజయాలను సాధించగలుగుతారు. వారు మీకు అపకారం చేయలేరు. విశేషించి వారు చేసేటువంటి ప్రయత్నాలు మీలోని కృషిశీలతను కూడా పెంపొందించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం అంటే ఉదయం 9 లోపల కడుపు నిండా ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం అంటే లైట్లు ఆర్పేసి కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం అన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. విశేషించి మీరు చేసేటువంటి పనులలో, మీరు సాధించేటువంటి పనులలో కూడా మీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి సరి అయిన సమయంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తద్వారా మీకు కలిగేటువంటి గౌరవము, గుర్తింపు, ఆర్థికమైన అభివృద్ధి ఇవి మీకు సంతృప్తిని కలిగించేవిగా ఉంటాయి. మీ యొక్క గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. మీ పెద్దల యొక్క ఆశీస్సులను అందించేవిగా ఉంటాయి. విశేషించి మీరు చేసేటువంటి ఖర్చులలో కొన్ని మోసపోయే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఆచితూచి వ్యవహరించడం, అత్యవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టడం, ఆ చేసేటువంటి ఖర్చు కూడా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం, మీ చేతులతో చేయకుండా. అదేవిధంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ఈ ఆర్థిక విషయాలలో అభివృద్ధికి కారణమవుతుంది. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఇతరులకు మేలు చేయగలుగుతారు. అదేవిధంగా స్వప్రయోజనాల కంటే ఇతరులకు ప్రయోజనాలను సాధించి పెట్టడమే శ్రేష్టము అనేటువంటి భావనతో కొన్ని స్వప్రయోజనాలని అశ్రద్ధ చేసే అవకాశం కూడా ఉంది. విశేషించి మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉండడం వలన మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఇతరుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. వాహన స్థానంలో మీరు పొందేటువంటి ఇబ్బందిని అధిగమించడం కోసం గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అవి ఇంకా సత్ఫలితాలను ఇవ్వడం కోసం, పూర్తిగా అవగాహనలోకి రావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. ఆ విద్యలో మీరు ముందడుగు వేస్తారు, విజయాలు సాధించగలుగుతారు. అదేవిధంగా ఆలోచించేటప్పుడు తొందరపాటు వల్ల కొంత తొందరగా కోపం వచ్చే అవకాశం ఉంది. అందువలన స్వయంగా ఆలోచించి దాన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. కోపాన్ని ఉపశమింపజేసుకొని తాపీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విశేషించి వారము యొక్క 2వ భాగంలో మీ యొక్క కోపము పెరిగిపోయే అవకాశం ఉంది. అందువలన దాన్ని నిగ్రహించుకోవడం వలన మీరు నష్టపోకుండా ఉంటారు. ఒకవేళ నిగ్రహించుకోకపోతే మీరు ఎక్కువ నష్టపోతారు. మీ మాట వల్ల ఎదుటి వ్యక్తి నష్టపోయేదానికంటే మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ నిగ్రహం అనేటువంటి దాన్ని బాగా అలవరుచుకోవడం, ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం, ప్రాణాయామాధికాన్ని ఆచరించడం మొదలైనటువంటి వాటి ద్వారా మీ నిగ్రహ శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాల కోసం, వాటిని కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడి వాటికి ఇతరులకు మేలు చేసేటువంటి అవకాశం ఉంది. అలా చేయడమే భవిష్యత్తులో మీకు ఉపకరించేదిగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉన్నా అవి ఏదో రూపంలో మిత్రవర్గీయుల యొక్క సహాయ సహకారాలతో సకాలానికి ధనం సమకూడడం వలన సరి అయిన సమయంలో ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ అనుకోని ఖర్చుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందిని అధిగమించగలుగుతారు. మీ మాట యొక్క విలువను పెంపొందించుకోగలుగుతారు.
మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆదర్శవంతమై ఇతరులకు మార్గదర్శకమై మెచ్చుకునేలాగా ఉంటుంది. తద్వారా మీ యొక్క నైపుణ్యాన్ని ఎక్కువ మంది ప్రశంసిస్తారు. స్నేహ సంబంధాల్లో కూడా ఈ గౌరవం వల్ల వృద్ధి కనిపిస్తుంది. ఆ విధంగా మీరు సాధించేటువంటి కార్యక్రమాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. మాట్లాడే తీరులో చమత్కార గర్భితంగా హాస్యజనకంగా మాట్లాడే తీరు వలన ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతారు. ఎక్కువ మంది సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అలాగే అధికారులు మొదలైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో పనులను సకాలంలో పూర్తి చేసి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఆ అంశాలు బాగా అవగాహనలోకి రావడం కోసం తర్వాత ప్రకటించేటప్పుడు కూడా సత్ఫలితం ఇవ్వడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. పిల్లలు పరీక్ష రాసే సమయంలో తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వారి యొక్క విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేంత స్థాయిలో అభివృద్ధిని సాధిస్తాయి. విశేషించి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం కోసం చేసేటువంటి ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఆ విజయంలో మీ యొక్క ఆశకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఆశకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆదర్శానికి ప్రాధాన్యం ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలే మీ యొక్క విజయమును ఎక్కువగా వృద్ధి చెందించే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను విడనాడడం ద్వారా మీరు ఎక్కువ గౌరవాన్ని పెంపొందించుకుంటారు. విశేషించి వృత్తి స్థానంలో మీరు స్వయంగా పనికి పూనుకుంటే ఆ పనుల్లో కొంతవరకు ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు ఆలోచించి ఇతరులకు కూడా పని చెప్పవచ్చు అనే విషయాన్ని గుర్తించి వారి యొక్క నైపుణ్యాన్ని కూడా మీరు వినియోగించుకునే రీతిలో ఇతరులకు కొన్ని బాధ్యతల్ని అప్పగించడం ద్వారా మీ యొక్క శ్రమ తగ్గుతుంది. చేసే పనిలో నాణ్యం పెరుగుతుంది. ఆ నాణ్యత లోపించినట్లయితే ఏమవుతుంది? సత్ప్రయోజనాన్ని ఇవ్వదు కదా. అందుకని మీరు ఎక్కువ అలసిపోకుండా మీ యొక్క సహాయ సహకారాల ద్వారా ఇతరులతో పనిచేయించేటువంటి నైపుణ్యాన్ని వృద్ధి పొందించుకున్నట్లయితే మీ యొక్క అభివృద్ధి కొంత వేగవంతమవుతుంది.